ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోకుల గణేష్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి నాయకత్వంలో నల్గొండ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. గత కౌన్సిలర్ గా మా అమ్మ గోగుల రాములమ్మ అభివృద్ధికి పాటుపడ్డారు. గెలిచిన మరుక్షణమే నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టడం, ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మా ఆధ్వర్యంలో అందాయని, త్రాగునీరు పారిశుద్ధ్య నిర్వహణ, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, సేవ మాత్రమే నమ్ముకున్నామని, ఇతర పార్టీల నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నాకు లేవని తెలిపారు. ప్రజాసేవ ప్రధాన ఎజెండా, యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో తోడ్పడతానని, నూతన పార్కును, వ్యాయామశాల, గ్రంథాలయ ఏర్పాట్లు మొదలగు వాటిని ఏర్పాటు చేస్తానని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు. నా పేరు గోగుల గణేష్. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 19వ వార్డు డివిజన్ బాలు టీవీ ద్వారా ఈరోజు ప్రజలకు తెలియజేయనది ఏమనగా, నేను గతంలో ఈ యొక్క వార్డు 19వ మున్సిపాలిటీలో జనరల్గా ఉండడం జరిగింది. అప్పుడు మా అమ్మగారిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలవడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నేను నెరవేర్చి ఈరోజు ఎలక్షన్స్కి మళ్ళీ 19వ వార్డు డివిజన్ నుంచి ఈరోజు నేను ప్రజల వద్దకు వెళ్తున్నాను. ప్రజల యొక్క దీవెనలు, వారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరి వారు వెళ్తుంటేనే ప్రజా ఆదరణ ఎలా ఉందో నాకు కనబడుతుంది. ఎందుకనంటే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా, గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, రానున్నది ఇంకా 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులుగా ఉంటారు కాబట్టి, ఆయన యొక్క సహాయ సహకారాలతో వార్డులో ప్రతి ఒక్క, ఇంకా ఏమన్నా కొత్తగా ఏర్పడుతున్న కాలనీలో సీసీ రోడ్లు కావచ్చు, వాటిని కూడా ప్రతి ఇంటికి వేస్తానని, అలాగే అద్దంకి బైపాస్, రైస్ మిల్ నుంచి అద్దంకి బైపాస్ వరకు 2 కిలోమీటర్ల మేర ఉన్న సీసీ రోడ్ని 20 ఫీట్ల రోడ్లతోటి దాన్ని సుందరీకరణ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న విచ్చేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అమూల్య కాలనీలో ఉన్న పార్క్ అభివృద్ధి కోసం 60 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మా యొక్క శ్రీనగర్ కాలనీ కావచ్చు, సంజయ్ గాంధీ నగర్ కాలనీలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి, వ్యాయామ దిశకు, వారికి కూడా వ్యాయామానికి ఆరోగ్యపరంగా వారికి కూడా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామని, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలో దాదాపు 100 కెమెరాలతో ఆల్రెడీ శాంక్షనింగ్ వర్క్ ఆర్డర్లు కూడా ఉన్నాయి. అవి కూడా వాటితోటి 100 కెమెరాలను కూడా నిర్మించబోతున్నాం. ఈ యొక్క దొంగల బెడద లేకుండా పోలీసు వారి సహాయ సహకారాలతో మనం ఒక చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేసుకొని, పోలీసు వారితో మాట్లాడి, మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వాటికి కూడా చెక్ పోస్ట్ని ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి ఒక్కటి, ఎందుకనంటే స్థానికంగా ఉన్న వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, ప్రతి ఒక్క సమస్య కూడా నాకు ఈ యొక్క క్షుణ్ణంగా వార్డు పరిధిలో ఉన్న వాటర్తో సహా, అంటే వాటర్ లైన్లతో సహా, వాటర్ ఎక్కడైతే వాల్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఏ సమస్య ఉంది అనేది బ్రీఫ్గా ప్రతి ఒక్క క్షుణ్ణమైన పరిజ్ఞానంతో ప్రతి ఒక్క సమస్య కూడా నాకు తెలుసు, ఎక్కడ ఏది ఉందని. ఇప్పుడు వర్షాకాలం వస్తే సీసీ రోడ్లు, పాత సీసీ రోడ్లు ఉన్నాయి, వాటిలలో పాడైన సీసీ రోడ్లను మళ్ళీ కూడా ఈ యొక్క 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాటిని కూడా పునర్నిర్మిస్తాం. వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ నీళ్ళు నిలిచిన ప్రతి ప్రదేశాల్లో కూడా మళ్ళీ సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా నేను మీ ముందు, మీ యొక్క సమస్య నా సమస్యగా భావించి ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి నేను ముందుంటానని, ఇప్పుడున్న వ్యక్తులతో నాకు పోలిక కాకుండా, ఎందుకనంటే వాళ్ళు వ్యాపారాలతో కానీ, వ్యాపారంలో కానీ, కొందరు వేరే బిజినెస్ రంగాలతో కానీ వాళ్ళు ఈరోజు డబ్బు అనే ఒక ఆయుధంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యొక్క వార్డు అభివృద్ధి గురించి ఈ యొక్క ఓటుని ఆయుధంగా చేసుకొని మీకు సేవ చేసే ఒక మంచి మనిషిని మీరు ఎన్నుకోండి. కాబట్టి మీరందరూ కూడా, నేను ఒక విద్యార్థి దశ నుంచే ఉన్నాను తప్ప ఇప్పటి వరకు నేను ఎలాంటి వ్యాపారంలో రంగాలలో కానీ, ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యవస్థలో కానీ, ఎలాంటి బిజినెస్లో కానీ లేను. ఓన్లీ ప్రజాసేవను నమ్ముకొనే మీ ముందు ఉన్నాను. కాబట్టి నన్ను మళ్ళీ ఆశీర్వదించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగేలా, పేద ప్రజలకు
అండగా ఉండేలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ యొక్క వార్డును మరింత అభివృద్ధి చెందేలా చూస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నేను నెరవేరుస్తానని, ఒకవేళ 1 సంవత్సర కాలంలో నేను ఇచ్చిన హామీ అయితే నేను ఎప్పుడైతే మరుస్తానో నేను రాజీనామా కూడా సిద్ధమని బాలు టీవీ సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు.